సో గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. ఏమండి నెక్స్ట్ ట్రిప్ అరకు అనమాట. బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే దేవుడికి అభిషేకం చేయడానికి పాలైతే తీస్తున్నాం. శివుడికి అభిషేకం చేసి అప్పుడు బయలుదేరుతాం. సాహిశ్రీ కూడా రెడీ అనమాట. మొత్తం అన్నీ ఫిట్ చేసేసాను దీనికి. ప్రస్తుతానికి ఇంకా జాకెట్ అవి ఉన్నాయి, అవి వేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఆన్ రోడ్లో ఏమేమి జరగబోతుందని చూద్దాం. స్టే ట్యూన్. పెట్టేనా సో రైట్ నో అయితే గేట్ అనేది తీసేసాడు అనమాట. వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఊళ్ళో నుంచే వెళ్తున్నాం. ఆ రోడ్ వెళ్దాం అనుకున్నా కానీ అది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇప్పుడు, అందుకని ఇటు వెళ్తున్నాం అనమాట. సో బయలుదేరుతాం పదండి. చలి మాత్రం మామూలుగా లేదు. M3 రాయల్ ఎన్ఫీల్డ్ సూట్ వేసుకున్నా సరే చలి లోపలికి వస్తుంది. అంటే వింటర్ లైనర్ అట్లాంటివి ఏమి వేసుకోలేదు అనమాట నేను. సో కొంచెం ఉంటుంది చలి. అయితే నైటే ఫుల్ ట్యాంక్ కొట్టించాను అనమాట. సో మనకి అంత అవసరం లేదు ఇప్పుడు అలా పెట్రోల్. రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా మారేడు మళ్ళీ దాకా మనకి ఇంకా మళ్ళీ దీని సంగతి చూసుకునే పనే లేదు. ఫ్యూల్ అవసరం లేదు ఇప్పుడల్లా. మారేడు మళ్ళీ వెళ్ళిపోయాక అనమాట మనకి నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ వేయించుకునేది. అంటే ఫుల్ ట్యాంక్ ఏమి ఉండదు, మేబీ హాఫ్ ట్యాంక్ అట్లా అయ్యి అవుతుంది. పోయినసారి చూసాగా, పోయినసారి ఆల్మోస్ట్ ఒక 500 to 900 అట్లా పట్టింది అనుకుంటాను దానికి. సో మొత్తానికి వెళ్ళిపోదాం. రైట్ నౌ అయితే గుంటూరు విజయవాడ హైవే ఎక్కేసాం అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా విజయవాడ వస్తుంది. విజయవాడ దగ్గర నుంచి మనం ఇంకా రాజమండ్రి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే విజయవాడ రీచ్ అయిపోదాం. సో లెట్స్ గో. సో రైట్ నౌ అయితే కృష్ణా నది బ్రిడ్జి పైన ఉన్నాం అనమాట. విజయవాడ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 106 kilometers ఉంటుంది రాజమండ్రికి వెళ్ళటానికి. రాజమండ్రి వెళ్ళే దారిలో పెద్దగా ఏముండదు, హైవే అంతే. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన అవన్నీ మీకు వీడియోలో పెడతాను. రికార్డింగ్ అయితే నడుస్తూ ఉంటుంది కానీ మీకు వీడియోలో పెట్టేది చాలా తక్కువ అనమాట. అందుకని సో ల్యాగ్ చేయకూడదు ఎక్కువ, మళ్ళీ చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంత లెంత్ వీడియో చూడాలంటే. సో పదండి వెళ్ళిపోదాం. సో ఇందాక వెనకాల ఇంకొక బోర్డు వచ్చింది. అందులో ఏం చెప్తుందంటే రాజమండ్రి ఇంకో 160 kilometers ఉందని చూపిస్తుంది. అంటే నాకు అర్థం కాలేదు, ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్కలా చూపిస్తుంది. రాజమండ్రి ఫస్ట్ బోర్డులో ఏమో 106 చూపిస్తుంది, ఇక్కడేమో 150 చూపిస్తుంది. అదే నేను తప్పుగా చూసానా లేదంటే ఇక్కడే తప్పుకుంటే అర్థం కాలేదు నాకు. చూద్దాం. అంటే గూగుల్ మ్యాప్స్ ఏం వాడలేదు నేను. ట్రావెలింగ్లో గూగుల్ మ్యాప్స్ ఎంత తక్కువ వాడితే హ్యూమన్ ఇంటరాక్షన్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రావెలింగ్లో మెయిన్ కంపల్సరీ ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్. మనం వెళ్ళిన ప్రతి ప్లేస్లో అక్కడ ఉన్న పీపుల్తో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యటమే ట్రావెలింగ్ అంటే. అక్కడ విషయాలు తెలుసుకోవడానికి గూగుల్లో మనకు చూపిస్తారు కానీ అందులో వాళ్ళు తెలిసినంత డీటెయిల్గా ఉండదు. సో ప్రిఫర్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనమాట గూగుల్ కన్నా. ఏదైనా డౌట్ వస్తే గూగుల్ మ్యాప్ తీసి చూడకుండా ఒకసారి అక్కడ వాళ్ళని లోకల్స్ని ఎవరిలో ఒకరిని అడగండి అనమాట. సో వెళ్దాం పదండి.
వాటర్ తాగుతున్నాను, వాళ్ళకి హాయ్ చెప్పడానికి వాటర్ తాగుతున్నాను, వాళ్ళకి హాయ్ చెప్పడానికి రిటర్న్లో హాయ్ కుదరలేదు. సో మళ్ళీ వస్తే హాయ్ చెప్తాను కంపల్సరీగా. ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలంటే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళే కమెంట్ పెడతారు. సో మరి ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేసినా ఇదే ప్రాబ్లం అనమాట. ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేసినా అంతే. సో అది కూడా వెనకాల ఆ టైర్ పేలి ఓవర్ స్పీడ్లో ఉన్నాడు, కంట్రోల్ అవ్వక దీని మీద నుంచి అవతల రోడ్డుకి వెళ్ళిపోయి అక్కడ కుట్టుకొని ఆగిందనమాట. ఫైనల్లీ రాజమండ్రి వచ్చేసాం. గోదావరి నది యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టే అద్భుతంగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనుకుంటా టైము. ఇక్కడ నుంచి లేట్ చేయకుండా డైరెక్ట్ మారేడుమల్లి వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. పాటు ఒక కొత్త ప్లేస్ చెప్పాడు, అక్కడ స్టేస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్లేస్ చూసుకొని స్టే తీసుకొని వాటికి రెస్ట్ అక్కడే. సో ఇందాక బ్యాటరీ అయిపోయింది చూసుకోలేదు. మారేడుమల్లి అయితే దగ్గరకు వచ్చేసాం మనం. వ్యూ బాగుంది, దాని కెమెరా ఆన్ చేస్తుంటే సౌండ్ ఏం రావట్లేదు. ఏందా అని చూస్తే బ్యాటరీ అయిపోయింది. రాజమండ్రి నుంచి రాజమండ్రి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక మనకి పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది, హెచ్పి పెట్రోల్ బంక్. అది దాటాక మనం ఎయిర్పోర్ట్ రోడ్ అని అడిగితే చెప్పేస్తారు. ఇంకా రోడ్లో స్ట్రైట్గా వచ్చేటే. స్ట్రైట్గా వచ్చిన తర్వాత నేషనల్ హైవే కనపడుతుంది. అటు సైడ్ రైట్ తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్ మళ్ళా ఇంకా అదే రూట్ అనమాట అన్నిటికీ. ఇలా వనజంగికి కానీ అన్నిటికీ. ఇంకా 42 కిలోమీటర్లు ఉంది అన్నమాట. ఇప్పుడు మనం కటింగులు తిప్పడంలో ఫస్ట్ అనమాట. పోయినసారి మారేడుమల్లి అప్పుడు కూడా బండి చిన్నగా అటు ఇటు ఉంచాను. ఘాట్ రోడ్ బాగుంది. స్పోర్ట్స్ వెహికల్ తెచ్చుకుంటే కనుక ఇంకా మన ఇష్టం వంచాలకు వచ్చినంత. ఇంకా ఘాట్ రోడ్లు అన్ని చోట్ల ఉంటే బాగుండేది. అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటే వస్తుంది. కొనిలో ఏదో ఒకటి మనకుంది కదా. ప్రస్తుతానికైతే ఫేస్ మాస్క్ ఒకటి తీసుకున్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, అందుకని గొంతు అనేది గట్టిగా గట్టిగా చెప్పలేమత్రా. మైక్ తీసుకున్నాను అడాప్టర్. అయితే మైక్ అడాప్టర్ 2 ఉన్నాయి. అడాప్టర్ ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దానికి మధ్యలో ఇంకో కనెక్టర్ తీసుకోవాలి. అది తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది, తీసుకుంటాం కంపల్సరీ. సో అప్పటి వరకు నాకు తప్పదు, మీకు తప్పదు. సో పదండి వెళ్దాం. సో రైట్ నౌ అయితే చావిడికోట వెళ్తున్నాము. గుడిసాయిల్ స్టేషన్ మళ్ళీ క్లోజ్ ఉందన్నమాట, అందుకని చావిడికోట వెళ్తున్నాము. అయితే అది ఎక్కువ మంది వెళ్ళరంట. ఆ ప్లేస్ కొంచెం డిజర్టెడ్గా ఉంటుంది. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడంటే పరిచయం చేసుకోండి. నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ తగిలారు, వాళ్ళు అటే వస్తున్నారంట. అన్నా చావిడికోట ఇటేనా అన్నా? చావిడికోట ఇటేనా? చావిడికోట చావిడికోట చావిడికోట. సో అయితే అటు గుడిసాయిల్ స్టేషన్ వైపు వెళ్ళే దారిలోనే అనమాట చావిడికోట కూడా. అక్కడ అది క్లోజ్లో ఉందని ఇక్కడ ఉంటున్నాము. దారిలో రైడర్స్ కూడా కొంతమంది వచ్చారు. అయితే వాళ్ళని రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను. జస్ట్ థమ్స్అప్ సింబల్ చూపించాడు. అతను కూడా యూట్యూబరే అనుకుంటా. మేబీ గోప్రో ఉండాలందరూ యూట్యూబర్సే, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ మంది అనమాట ప్యాషనేట్గా వీడియోస్ తీసుకొని అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకునేది. మ్యాక్సిమం యూట్యూబ్లో పెట్టడానికే గోప్రో తీసుకునేది. నేను అందుకే తీసుకున్నాను. ఇప్పుడు చావిడికోట వెళ్ళిపోయి అక్కడ మన టెంట్స్ మనమే వేసుకోవటం అనమాట. ఇందాక ఒక షాపు మేము ఎప్పుడు అక్కడ చికెన్ తీసుకుంటాం అనమాట. అయితే మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు అక్క వాళ్ళ షాప్ చూపిస్తాను.
ఎవరికైనా బ్యాంబూ చికెన్ అట్లాంటివి కావాలనుకుంటే అక్కడ తినండి, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఇది సెకండ్ టైం అక్కడ తీసుకోవటం. నేను ఆల్రెడీ చపాతీ తీసుకున్నా కాబట్టి కర్రీ వరకు తీసుకున్నాను. చపాతీ నేను ఆల్రెడీ ఇంటి దగ్గరే చేసుకొని వచ్చాను అనమాట. రేపు పొద్దున వరకు అవి సరిపోతాయి నాకు. సో ఇప్పుడు కర్రీ వరకు తీసుకున్నాను. కర్రీ మనకి 200 అట్లా పడుతుంది. ఇప్పుడు బ్యాంబూ చికెన్ అయితే ఒక 500 అనుకుంటా, 500 600 పడుతుంది మీకు. కానీ ఈ ప్లేస్లో చాలా సూపర్గా ఉంటుంది అనమాట చికెన్, బ్యాంబూ చికెన్ అయితే మాత్రం. అసలు మారేడుమల్లి, ఈ అరకు, ఈ ప్లేసెస్లో బ్యాంబూ చికెన్ ఒక్కటే అనమాట ఫేమస్. సో రైట్ నౌ అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు వెనకాల స్లోగా నన్ను వెళ్తూ ఉండమన్నారు, వాళ్ళు వెనకాల వచ్చేస్తారంట. అక్కడికి ఏంటంటే ఆ ప్లేస్లో మనకేం దొరకవు. సో మనం అక్కడ కొన్ని తీసుకోవాలి, కట్టెలు, చికెను, మ్యాగీ అట్లాంటివి మనం వండుకోవడానికి మనకు కావాల్సిన సామాన్ల వరకు. సో అవి తీసుకొని మనం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రిపేర్ చేసుకుంటే అలా తీసుకోవాలి. లేదు అంటే చికెన్ ఏదో ఒకటి కర్రీ మన ప్రిపేర్డ్గా ఉన్నది తీసుకొని అక్కడికి వెళ్ళాలి. సో ఈ రెండింటిలో మీ ఆప్షన్ బట్టి, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ గ్యాదర్ అయ్యి అక్కడ తినాలనుకుంటే వాళ్ళలాగా విడివిడి అవన్నీ సరుకులు తీసుకొని అక్కడ వెళ్ళి కుక్ చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు అంత ఛాన్స్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే కర్రీ తీసుకున్న, చపాతీ ఉంది, ఇంకా టెంట్ ఉంది, ఇంకేం కావాలి నాకు. ప్రస్తుతానికైతే ఈ నైట్కి బస్ ఇక్కడే మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా చెప్తామా కాసేపు. మనం ఇప్పుడు నమీబియాలో ఉన్నాం, మారుమూల ప్రాంతంలో. జనాలు ఇక్కడ ఉంటారు కానీ అక్కడ ఉండరు. సో రైట్ నౌ అయితే జోక్స్ అపార్ట్ బయలుదేరదాం పదండి. వాళ్ళు వెనకాల వస్తూ ఉంటారు. మీకు ఈ రూటు బోరింగ్గా ఉంటుంది. మీకు సేమ్ గుడిసె వెళ్ళే దారిలోనే అనమాట. మీరు ఒకసారి చూసుకొని అటు స్ట్రైట్ వచ్చేస్తే మీకు చావిడికోట అని ఎవరిని అడిగినా చెప్తారు. సో పదండి వెళ్దాం. మారేడుమల్లి నుంచి అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే, సేమ్. సో వెళ్దాం పదండి. ఇంక చెప్పడానికి ఏం లేదు, నాకు కూడా ముక్కులు బిగిసిపోయినాయి చలికి. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ సూటు రెవెన్ 3ది, అది చలి కోసం ట్రైన్ కోసం డిజైన్ చేసింది కాదు. సో అది చలి పెరిగే ముందే మనం అక్కడికి వెళ్ళిపోవటం బెస్ట్. వెళ్ళి టెంట్ వేసుకొని, దారి చూడండి ఎంత భయంకరంగా ఉందో. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కారు ఉంటేనే మ్యాక్సిమం 5-4:30 ఆ టైం కల్లా రాండి. లేదు బండి అంటే మాత్రం కంపల్సరీగా మీరు 4 కల్లా అక్కడికి వెళ్ళిపోయేటట్టు చూడండి. ఎందుకంటే చాలా భయంకరంగా ఉందన్నమాట ప్లేసు. వీళ్ళంటే ఇక్కడ నేటివ్స్ కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అలవాటు ఉంటుంది ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది. మీరు ఎవరైనా వస్తే కనుక కొత్త మనుషులు అయితే మనకు ఎంత భయంకరంగా ఉండదు చూడండి. అసలు సైలెంట్గా ఉంది, పిన్ డ్రాప్ సైలెంట్గా. నేను హెల్మెట్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని పాటలు పెట్టుకొని జస్ట్ సైడ్ మిర్రర్స్ చూసుకుంటున్నాను. ఎదురు మాత్రం చాలా సైలెంట్గా ఉంది. నెట్వర్క్ లేదు. ఫస్ట్ ఇక్కడ జియో మాత్రమే పనిచేస్తుంది, ఎయిర్టెల్ కూడా అటు ఊళ్ళల్లోనే పనిచేస్తుంది. ఇటుపక్క మీకు ఓన్లీ జియోనే పనిచేస్తుంది. జియో, బిఎస్ఎన్ఎల్ కన్నా జియో బెస్ట్ అని ఇక్కడ నేటివ్స్ చెప్తున్నారు. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక జియో సిమ్ తీసుకొని బయలుదేరండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట. A1 సరేలేండి. కానీ సడన్గా ఏదైనా వచ్చిందంటే మాత్రం గుండె అయిపోయింది ఒక్కొక్కడికి. ఎంత ప్రొటెక్షన్ ఉన్నా మనకి నెత్తి మీద వాడు గట్టిగా కర్ర తీసుకొని నేను మింగిందనుకో అంతే సంగతి. సో ఇప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా రండి అని చెప్తున్నాను. వీళ్ళు వెనకాల వస్తూ ఉన్నారు. మినిమం 50 మెయింటైన్ చేసుకోండి. సర్వీస్ వచ్చినప్పుడు తప్ప 20కి తగ్గండి అంతే. మరీ స్లోగా వెళ్ళమాకండి, మాకంటే ఇంకా అలవాటు అయిపోయింది. ఈ భయాలు ఇవన్నీ అసలు వణుకు వస్తుంది అనమాట. చలి
విపరీతంగా ఉంది, చూసుకో. సో వీళ్ళే అనమాట అక్కడ రైడర్స్, వాళ్ళు నాతో పాటే వచ్చారు. వాళ్ళు కూడా అదే స్పాట్ కంట. సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటే అవన్నీ నేను మెసేజ్ బ్యాక్ చేస్తాను. సో కొత్త ఫ్రెండ్స్ అనమాట. సౌండ్ మాత్రం అదిరిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత వైబ్రేషన్ వచ్చినా ఏమొచ్చినా సౌండ్కి సూపర్ అనమాట. ప్రస్తుతానికైతే వెళ్ళి ఆ స్పాట్లో మాట్లాడుకున్నాం. ఇంకా We keep running faster and faster.